హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణించాలి అనుకుంటే ముందుగా రోడ్డు క్లియర్గా ఉందా లేదా అని తెలుసుకుంటాం. మనకి ఏ ప్రమాదం రాకుండా ఇలా ముందుగానే కొంతవరకు తెలుసుకున్నాకే మనం జర్నీ చేస్తూ ఉంటాం కదా వాస్తవానికి. బట్ నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, కొన్ని రోడ్లు అనేవి చాలా ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలు అయితే ఏకంగా మనిషి ప్రాణాలే పోయేంత ప్రమాదకరంగా కూడా ఉంటాయి. మరి ఇంతకు నేను చెప్పబోయే డేంజర్ రోడ్ ఎక్కడుందంటే ఫ్రెండ్, సౌత్ చైనాకి సంబంధించిన అటులేర్ అనే గ్రామంలో ఉంది. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్కూల్ రోడ్లో ఒకటి ఇది అని చెప్పాలి. అటులేర్ గ్రామానికి చెందిన జాంగ్ జియా జీ అనే ప్రాంతంలో ఉంది ఈ క్లిప్ రోడ్ అనేది. ఈ రోడ్ అనేది చిన్నపిల్లల స్కూల్కి మరియు గ్రామస్తులకు ప్రతిరోజు ఉపయోగించేలా ఉంటుంది. అంతేకాదండి, ఇది పూర్తిగా నిటారుగా ఎక్కే రోడ్డు. అందుకే దీనికి మోస్ట్ డేంజరస్ క్లిప్ రోడ్ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ రోడ్ అనేది పర్వతాల మీదుగా నిటారుగా ఎక్కుతున్నట్లుగా ఉంటుంది. వంకర్లు తిరిగిన మెట్లు అండ్ తవ్విన గృహల గుండా ఉంటుంది ఈ రోడ్ అనేది. అతి పురాతనమైన 200 సంవత్సరాల నుండే ఉన్న విలేజ్ ఇక్కడ. సో ఈ విలేజ్కి దారియే ఈ రోడ్ అని చెప్పాలి. పొరపాటున జారినా కానీ బ్రతకడం కూడా కష్టమే అనాలి. ప్రతిరోజు ఇలాంటి ప్రమాదకరమైన వాతావరణంలో ఈ మార్గంలోనే స్కూల్కి వెళ్తారు ఇక్కడి పిల్లలు. ఇంకా డీప్గా మనం ఈ మార్గాన్ని పరిశీలించినట్లయితే చాలా వరకు జారే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ ప్రకారము ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా మెట్లను ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది ఈ మార్గం. సో చాలా డేంజరస్ అని కూడా చెప్పాలి. ఇంత కష్టపడి ఎక్కడానికి కారణం ఏంటి, ఈ కొండపై ఇంతకు ఏముంటుంది అన్న వాస్తవానికి వస్తే, ఈ కొండ ప్రాంతం పైన మొత్తం 8 గ్రామాల ప్రజలు విభజించబడి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాల్నట్స్, కాగితం, వరి, వ్యవసాయ పంటలను పండించడంతో పాటు అధికంగా కాగితం తయారీ కలపలను ఈ ప్రాంతం నుండే ఉత్పత్తి అవుతాయి. నిజానికి ఇలా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి చదివే మార్గమే కాకుండా నిత్యం అక్కడి ప్రజలకు ఇది ఒక రవాణా మార్గం అని కూడా చెప్పాలి. సౌత్ చైనాలో ఉన్న ఈ రోడ్ అనేది 800 మీటర్స్తో 2624 ఫీట్లతో కలిగి ఉంటుంది. ఈ మార్గం చైనా ప్రజలకు రొటీన్ లైఫ్గా ఉపయోగిస్తారు. కానీ వాస్తవానికి ఈ మార్గం కూడా ఒకటి ఉంది అని వెలుగులోకి వచ్చింది 2016 సంవత్సరంలోనే. అది కూడా ఓ ఫోటోగ్రాఫర్ కారణంగా అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ క్లిప్ రోడ్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కొండ మార్గం మొత్తం కింది నుండి పైకి ఎక్కడానికి పట్టే సమయం అక్షరాల 90 నిమిషాలు. అంటే ఎంత డేంజరస్ అని చెప్పాలి ఈ మార్గం వాస్తవానికి. ఈ ఫోటోగ్రాఫర్ తీసిన తన పిక్ వల్లనే ఈ రోడ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఒక చరిత్రని సృష్టించింది. స్కైలాండర్ డేంజరస్ రోడ్ అని ప్రసిద్ధి కూడా చెందింది. ఈ రోడ్ గురించి ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్, చాలా అంటే చాలా ప్రమాదంతో పాటు ఈ రోడ్డు మార్గం సరిగ్గా నిర్మాణం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు జరిగిన వాస్తవాలు కూడా ఉన్నాయి. 2016లో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన పిక్ కారణంగా ఇది చాలా ఫేమస్ అవ్వడంతో కొంతవరకు ప్రమాదాల నుండి రక్షణ పొందేలాగా దీన్ని మరలా నిర్మించారు. 27 మే 2016లో వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ క్లిప్ రోడ్డు కొంతవరకు బెటర్ అని చెప్పాలి. సో దీని కారణంగానే ఈ రోడ్డుకి స్కైలాంతర్ డేంజరస్ క్లిప్ రోడ్ అనే పేరు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా డేంజరస్ రోడ్ గురించి వాస్తవాలేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కొత్తగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదైనా నేర్చుకొని ఉన్నట్లయితే కామెంట్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.